మొదలైన వాటిని మనకిచ్చింది ఒక ఎస్సీనే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఖచ్చితంగా వాళ్ళకి నష్టం జరిగితే అది సంఘానికి నష్టం జరిగినట్టే. దళిత బిడ్డలకు అన్యాయం జరిగితే అది సంఘానికి అన్యాయం జరిగినట్టే. దళిత బిడ్డలకి కష్టం కలిగితే అది సంఘానికి కష్టం కలిగినట్టే. దాని విషయంలో స్పందించినోడు అసలు దైవజనుడే కాదు, వాడు దేవుని సంబంధే కాదు. ఇది పచ్చి నిజం. లేకపోతే ఎవరు సాల్మన్ అన్న ఎవరు 2 సంవత్సరాలు ఆయన ముందు కూర్చొని నేను వాక్యం విన్నా, దళితుడే. యేసన్న ఎవరు? నాకు బాప్తీసం ఇచ్చినాడు. వాక్యాన్ని ఇలా విభజించాలి, ఇలా ధ్యానించాలని నాకు నేర్పినవాడు. ఇలాగ నాకు చెప్పిన భక్తులు చాలా వరకు అందులోంచి వచ్చిన వాళ్ళే. అంతెందుకు, ఈరోజు సంఘంలో నాకు సహకారులుగా ఉండి సేవకులైన వాళ్ళు ఎక్కువ మంది ఎవరో, ఈ రోజుకి మెయిన్ బ్రాంచ్లో పరిచారకులుగా ఉండి పరిచర్యలో ప్రధాన భూమిక పోషిస్తున్న వారెవరో అన్ని సంఘాల్లో, ఏ ఊర్లో ఏ గ్రామంలో నువ్వు వెళ్ళి పరిచర్య పెట్టినా పల్లెలో నుంచి కనీసం 1, 2, 3, 4 ఒక కుటుంబమైనా నీకు సపోర్ట్ చేస్తే అక్కడ నీకు వెన్నుదన్నుగా ఉంటే నువ్వు కట్టగలుగుతున్నావు, చేయగలుగుతున్నావు. మరి ఇంత దుర్మార్గం జరుగుతుంటే దళితుల మీద, ఎస్సీల మీద దైవజనుడుగా నువ్వు నేను స్పందించకపోతే మనకంటే కృతజ్ఞతాహీనులు, దౌర్భాగ్యులు ఇంకోటి ఉంటారా?